హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాలిడే సీజన్ కాబట్టి పిల్లలందరూ ఇంట్లో ఉంటారని మనం స్పెషల్గా చేసి పెడదామని ఈరోజు మండి చేస్తున్నాము. సో లెట్స్ బిగిన్ విత్ ద ప్రాసెస్. సో ఫస్ట్ మనం మండి బేస్కి చికెన్కి ఇంకా దాని రైస్ కోసం ఫ్లేవర్ కోసం ఈ మసాలా తయారు చేసుకోవాలి. ఇది ఒక 2 స్పూన్స్ కొరియాండర్ సీడ్స్, ఇది 1.5 స్పూన్ పెప్పర్, ఇదేమో మన ఖడా మసాలా, 2 ఇలాచీలు, ఒక 2 ఇంచ్ సినమన్, ఒక 8 to 9 గ్రీన్ ఇలాచీ, ఒక 9 to 10 క్లోవ్స్, ఇది మనకి 1.5 స్పూన్ జీలకర్ర. ఇవన్నిటిని పౌడర్ చేసి ఇలా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇంకొక ఏం కావాలంటే మనకి ఇది నట్మేగ్ పౌడర్ ఉంటే డైరెక్ట్ పౌడర్ వేసుకోవచ్చు, లేకపోతే దాన్ని కొంచెం గ్రేట్ చేసి ఒక 1/4 స్పూన్ అంతా నట్మేగ్ కావాలి. రైట్, ఇది మనకి చికెన్, ఇది మేము తీసుకున్నాము 1.5 kg. ఈ ఉట్టి లెగ్ పీసెస్. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో ఇది దీంట్లో వేసేయాలి. 1 స్పూన్ వరకు హోల్డ్ చేయండి, ఎందుకంటే మనం అది రైస్లో వేసుకోవాలి, రైస్ వాటర్లో. మిగతాది దీంట్లో వేసి మ్యారినేట్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం ఇదంతా పౌడర్ దాంట్లో వేసేసుకొని డ్రై రబ్ లాగా చేసి ఒక 2 hours వరకు దీన్ని మ్యారినేట్ చేసేసుకోవాలి. దీంట్లో మనం ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. రైట్ అండి, ఇప్పుడు మన ఈ డ్రై రబ్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం వెట్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. 1 నిమ్మకాయ హోల్ జ్యూస్ వేసుకోవాలి. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీన్ని మళ్ళీ నీట్గా మ్యారినేషన్లో రబ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ ప్రిపరేషన్కి వచ్చేసాము. సో మేము ఈ గ్లాస్ తోటి 4 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాము. సో బాస్మతికి వాటర్ మెజర్మెంట్ ఏంటంటే 1 glass ఆఫ్ రైస్కి 1.5 glass ఆఫ్ వాటర్. దీన్ని వాష్ చేసుకొని సోక్ చేసుకొని 1 hour కోసం పెట్టుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం 4 ఆనియన్స్ని ఇలా స్లైస్ చేసుకొని పెట్టుకోవాలి. వి విల్ ఫ్రై దెమ్. ఇంకా దీనికి ఈక్వల్ క్వాంటిటీ అదే మెజర్మెంట్ చెప్పాను కదా, 1 cupకి 1.5 cup ఆఫ్ వాటర్. దాంట్లో దీనికి స్టీమ్ కోసం అనేసి ఇలాంటి కంటైనర్లో వేసుకొని పెట్టుకోవాలి. దీంట్లో మనం చికెన్ స్టీమ్ చేసుకొని ఏదైతే స్టాక్ ఉంటుందో అదే వాటర్ తోటి రైస్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హాట్ వాటర్లోకి ఒక స్ట్రైనర్ లాగా పెట్టుకొని దాంట్లో చికెన్ సెట్ చేసుకోవాలి. రైట్, ఇలా మొత్తం చికెన్ సెట్ చేసుకున్నాక దీని మీద లిడ్ పెట్టేసి 15 minutes హై ఫ్లేమ్లో, దాని తర్వాత ఒక 10 minutes లో ఫ్లేమ్లో పెట్టి చికెన్ ఉడికిందో లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను లిడ్ పెట్టేస్తున్నాము. చికెన్ స్టీమ్ అయ్యే లోపల మనము ఫ్రై చేసుకున్న వస్తువుని ఫ్రై చేసుకుందాము. సో ఐ హ్యావ్ ది ఆనియన్స్, ఎందుకంటే మండీకి ఫ్రైడ్ ఆనియన్స్ టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. కిస్మిస్ అండ్ బాదాం, మీకు కావాలంటే కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో లెట్స్ ఫ్రై దెమ్. కుక్ అయ్యే లోపల మనము మండీ కోసం గ్రేవీ తయారు చేస్తాము. సైడ్ డిష్ బేసిక్లీ, విచ్ ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ టొమాటోస్, చిల్లీస్ అండ్ గార్లిక్. ఇవన్నీ గ్రైండర్లో వేసుకున్నాము. కొంచెం కొత్తిమీర, హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని దీన్ని కోర్సీగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి అకార్డింగ్ టు యువర్ టేస్ట్. గ్రైండ్ చేసుకున్నాక ఇలా కంటైనర్లో వేసుకోవాలి.
ఇప్పుడు ఇది రెడీ. ఆల్రైట్ అండి, ఇప్పుడు చికెన్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకుందాము. నైఫ్ మనం ప్రిక్ చేస్తే అది ఈజీగా దిగిపోవాలి. ఆల్రైట్, నౌ దిస్ ఇస్ డన్. దీన్ని మనం తీసేసుకుందాం. ఆల్రైట్ అండి, ఇప్పుడు మనము చికెన్ ఫ్రై చేసుకోవాలి సపరేట్గా. సో ఏదైతే ఆయిల్ వాడామో ఆనియన్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడానికి, అదే ఆయిల్ వాడి ఇప్పుడు చికెన్ మనం ఫ్రై చేసుకుందాం గోల్డెన్ క్రస్ట్ వచ్చే వరకు. చూడండి, ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్నాము. ఇది హీట్ అయ్యాక మనం చికెన్ తీసుకొని దీంట్లో ఫ్రై చేసుకుందాం. ఆల్రెడీ ఇప్పుడు వన్ సైడ్ ఫ్రై అయ్యాక దాన్ని తిప్పుకొని ఇలా నెక్స్ట్ సైడ్ కూడా ఫ్రై కావడానికి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక హ్యాండీ పెట్టుకొని రైస్కి తగినంత ఉప్పు వేయాలి. ఓకే అండి, ఇప్పుడు ఆనియన్ కలర్ చేంజ్ చేయడం స్టార్ట్ చేసి ఇంట్లో ఇప్పుడు 1 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని, ఇంతకుముందు మనం చికెన్ మ్యారినేట్ చేశాక కొంచెం పౌడర్ వదిలేసాం కదా, అది కూడా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మనం రైస్కి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మన వాటర్లో సాల్ట్ ఏమి లేదు. వాటర్ వేసుకోవాలి. ఇందాక మెజర్మెంట్ చెప్పాను కదా, 1 కప్ బాస్మతి రైస్కి 1.5 కప్ మెజర్మెంట్లో వాటర్ తీసుకొని మన హాండీలో వేసేసుకుని ఒక మంచి బాయిల్ వచ్చే వరకు పెట్టాలి. ఆల్రైట్ అండి, ఇప్పుడు మనం ఈ లెడ్ ఓపెన్ చేసి చూద్దాము. ఇంకొంచెం మంచి బాయిల్ వచ్చింది. ఇప్పుడు మనం దీంట్లో రైస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ వేసేసుకున్నాక మంచి మిక్స్ చేసి లిడ్ పెట్టేసుకోవాలి. ఇది ఒక 60% అయ్యే వరకు కదుపుకుంటూ పెట్టుకోవాలి. ఆల్రైట్ అండి, ఇప్పుడు స్మోకీనెస్ రావడం కోసం ఒక కడాయిలో అది పెట్టేసి కోల్ని వేడి చేసుకుని ఇలా నెయ్యి వేసి ఇమీడియట్గా క్లోజ్ చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ ఇలా పెట్టుకుంటే ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. మన రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని చికెన్ అరేంజ్ చేసుకుందాం. ఇలా మనం డెకరేట్ చేసుకుందాం. రైట్, ఇప్పుడు మనం ఫ్రై చేసిన చికెన్, ఆనియన్స్ ఇంకా టొమాటో గ్రేవీ వేసి ఇలా రెడీ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గ్రేట్ డే.